ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్న కీలక నియోజకవర్గాల్లోని కైక్లూరు ఒకటి. ఈ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నేత కామినేని శ్రీనివాసరావు మరోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కైకలూరులోని కూటమి నుంచి ప్రజలకు ఎంతవరకు ఆదరణ ఉంటుంది, ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్న సంక్షేమ పథకాలపై ప్రజల నుంచి ఎంతవరకు వ్యతిరేకత ఈ నియోజకవర్గంలో కనపడుతుంది, ఓవరాల్గా కైకలూరు నియోజకవర్గంలోని మరోసారి కామినేని శ్రీనివాసరావు గెలవబోతున్నారా? మనతో పాటు తనకి మాజీ మంత్రి కైకలూరు నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కామినేని శ్రీనివాసరావు గారు ఉన్నారు. మొదటి శ్రీనివాసరావు గారు, ప్రధానంగా 2019లోని పోటీ చేయని కామినేని శ్రీనివాసరావు గారు 2024లో ఎందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారంటే, 2018లో అప్పటికి నాకు 70 సంవత్సరాలు వచ్చింది. ఇంకా ప్రజాసేవలో ఉంటా కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయొద్దు వయసు రీత్యా అని నేను ప్రకటించాను. ఇవాళ జీవితంలో ఈ పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడు మనం కావాలని జనం దగ్గరికి వెళ్తే జనం ఆదరించవచ్చు, ఆదరించకపోవచ్చు, మనం అడగాలి. కానీ ఈసారి కైకలూరులో ప్రత్యేక పరిస్థితి, అన్ని పార్టీల వాళ్ళు అందరూ మీరు రావాలి, ఈ దుర్మార్గులు ఆపాలి అంటే మీరు తప్పకుండా జరుగుతున్న అధర్మ పాలనని ఆపాలంటే మీరు రావాలని కోరుకున్నారు. దానికోసం నేను అందరి ఒత్తిడికి, నాకు కూడా ఈ స్థాయి కల్పించిన కైకలూరు నియోజకవర్గ ప్రజల మీద, కైకలూరు మీద, అలాగే మన ఆంధ్రప్రదేశ్ మీద ఇష్టం జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, వాళ్ళ కుమారుడు వినయ్ గారు కానీ, వాళ్ళు చేస్తున్న ఇవి నచ్చక తప్పకుండా రావాల్సిన పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లోనే వచ్చాను. ఎందుకంటే నేను ఆలోచించింది కూడా ఇక్కడ కుటుంబం ఎవరు ఉండరు. నాకు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ కజిన్ కూడా ఇక్కడ లేరు. రెండు, తీసుకునే రెస్పాన్సిబిలిటీ 3 నెలలకు కదా, 5 ఏళ్ళ 3 నెలలకు తీసుకోవాలి. 2, 3 తప్పకుండా ఇవాళ ఈ జరుగుతున్నది ప్రజలు రావాలి అంటే వాళ్ళ ప్రేమ, నేను రాకపోతే అది కోపంగా మారే పరిస్థితి వచ్చింది. ఇంతమంది బతిమాలినా రావట్లేదు అనేది. అందుకని అందరూ కోరిన మీద నేను వచ్చాను. ఇవాళ రెస్పాన్స్ కూడా అలాగే ఉంది, అందరూ అళ్ళీ చేసుకెళ్ళిపోతున్నారు. అంటే గతంలోని రాజకీయాలు వేరు, ప్రస్తుతం రాజకీయాలు వేరుగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. మాటల దాడులు, వ్యక్తిగత విమర్శలు చాలా తీవ్రం ఉన్న పరిస్థితుల్లోని మరోసారి రాజకీయాల్లోకి వెళ్ళి పోటీ చేస్తానని చెప్పిన నేపథ్యంలో కుటుంబ సభ్యుల నుంచి కూడా ఎటువంటి ఇబ్బందులు కావచ్చు, వద్దులే అని వాదించే పరిస్థితులు ఉన్నాయా? మా కుటుంబ సభ్యులు పూర్తిగా ఎందుకంటే అందరూ పిల్లలందరూ వెల్ సెటిల్ అయ్యారు. వాళ్ళు నా దగ్గర నుంచి ఏమి ఆశించను కూడా. వయసు రీత్యా ఆలోచన ఉన్నమాట నిజమే. కానీ ఇవాళ జరుగుతున్న విన్న తర్వాత ఎవరైనా సరే మీరు ఎందుకు నిలబడుతున్నారని ఒక్కళ్ళల్లా మీరు నిలబడాలి అని మా కుటుంబ సభ్యులు అందరికీ ఈ రాష్ట్రం నాశనం అయిపోతాను భరించలేకపోతున్నాం. పైగా ఇక్కడ శాసనసభ్యులు వాడే భాష కానీ, వాళ్ళ కుటుంబం ఇన్వాల్వ్మెంట్ కానీ, ఇక్కడ రౌడీలతో కొట్టిస్తాం కానీ, లేకపోతే అభివృద్ధి లేకపోవటం కానీ, పోలీసులతో ఇబ్బందులు పెడతాం కానీ, స్థానిక నాయకులు ఎవ్వరికీ ఎటువంటి ఆస్కారం లేకుండా పెత్తనం మొత్తం ఆ 3 తండ్రి 2 కొడుకులు తప్ప మీ ఎవరైనా ఇప్పుడు వాళ్ళు క్యాన్వాస్లో మా కుటుంబం అంతా సేవ చేస్తుందంటారు. కుటుంబం అంతా సేవ చేయక్కర్లా, ఎమ్మెల్యే గారు సేవ చేసి మిగిలిన వాళ్ళు ఏదో మంచి పనులు చేయొచ్చు. అంతేగాని సేవ అంటే ఓన్లీ రెవెన్యూను, పోలీసు. రెవెన్యూ ఏమో చెరువుల తవ్వకాలు, ఇసుక దందా కోసం, పోలీసు ఏమో ఎవరి మీద పోస్టింగులు పెట్టిన వాళ్ళని వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని పిలిచి వాళ్ళని కేసులు పెడతాం, అవన్నీ చేస్తుంది తప్ప మెయిన్గా అందరూ కుటుంబమే కదా, అందరూ సపోర్ట్ చేస్తున్నారు. అంటే మీరు మరోసారి కైకలూరు నుంచి పోటీ చేస్తున్నారనేది మాత్రం వార్తలు వచ్చిన తర్వాత కామినేని శ్రీనివాస్ అందుబాటులో ఉండరు, ఆయన పూర్తిగా ప్రజలకు దూరంగా ఉంటారు, హైదరాబాద్కే పరిమితం ఉంటారు అంటూ కూడా ఒక ప్రచారాన్ని ప్రత్యర్థి పార్టీలు చేస్తున్నారు. దాంట్లో 2 యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి, నా మీద ఏమీ అంటానికి లేక నేను అభివృద్ధి చేశా, వాళ్ళు అభివృద్ధి చేయలే. నేను నిజాయితీగా ఉన్నాను, వాళ్ళు అవినీతిగా ఉన్నారు. నేను ఎవరిని తోలనాళ్ళ భాష, నన్ను వాడిన భాష కానీ నేను వాళ్ళని ఎప్పుడూ అనలేదు, ఎవరిని ఏమన్నా. నా కుటుంబం ఎవరికి ఇక్కడ అసలు ఎందో వాళ్ళ కుటుంబ పాలన
ఎవరిని రౌడీలతో కొట్టించాలి, వాళ్ళు రౌడీలతో కొట్టారు, పోలీసులతో కేసు పెట్టారు, నేను కేసు పెట్టాల, స్థానిక నాయకులకు అందరికీ గౌరవించాను, వాళ్ళు గౌరవించాల, ఏమీ అనలేక అందుబాటులో లేదు. మంత్రిగా ఉన్నప్పుడు నేను 175 నియోజకవర్గాలు రాష్ట్రం అంతా తిరిగాను. నా ఆఫీస్ ఇక్కడ ఆల్వేస్ అందుబాటులో ఉంది. నేను అన్నిటికన్నా ప్రజలు డిసైడ్ చేసుకుంది ఫోన్లో అందుబాటులో ఉండి వ్యక్తిగత సమస్యలను లేకపోతే నియోజకవర్గ గ్రామ డెవలప్మెంట్ సమస్యలు ఫాలో కావాలా, లేకపోతే ఇక్కడే ఉండి ఏమీ డెవలప్ చేయకుండా అందరినీ కాల్చు తిని అందరినీ భయపెట్టి ఇది కావాలనేది వాళ్ళు నిర్ణయం చేసుకోవాలి. ఏమీ లేక ఈ ఒక్కటి నా మీద నెపమేస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో నేను ఆ ఒక్క నెపం మాత్రం నేను ఇక్కడే ఉండొచ్చు సంతోషం. ఇక్కడ ఆ కుటుంబం తప్ప రాజకీయాలకి, కులాలకి, మతాలకి, పార్టీలకి సంబంధం లేకుండా నియోజకవర్గంలో ఉన్న అందరూ, ఆ ముగ్గురు తప్ప అందరూ గౌరవిస్తారు. ఎక్కడ కనపడినా లేచి నుంచి నమస్కారం పెడతారు, వాళ్ళ పార్టీలో ఉన్న ముఖ్య వ్యక్తులు కూడా. అందుకని నేను రాబోయే రోజుల్లో ఆ ఒక్క నెపం కూడా లేకుండా ఇక్కడే ఉండదలుచుకున్నాను. విభజన ఆంధ్రప్రదేశ్ తర్వాత తొలి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా మీరు పనిచేశారు. ఆ కాలంలోని పూర్తి స్థాయిలో సంతృప్తిగా పనిచేశారనుకుంటున్నారు? చాలా. అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ నేను ఎవరు కనపడినా నాకు మీ టైంలో చాలా బాగుందండి, ఎన్నో అంటే అన్ని పథకాలు నిజాయితీగా చేశాను. మోస్ట్ హానెస్ట్ మినిస్టర్ అని పేరు తెచ్చుకున్నా. చాలా కేంద్రంలో సహకారం నాకు అన్ని రకాలుగా. అక్కడ పెద్దలు వెంకయ్యనాయుడు గారు, నడ్డా గారు ఉండేవారు హెల్త్ మినిస్టర్గా. వెంకయ్యనాయుడు గారు ఉండి ఏది అడిగినా ఇమీడియట్గా చేసేవారు. అంటే ఎగ్జాంపుల్స్ ఎయిమ్స్ ఇంకా అన్ని చోట్ల మొదలవలేదు, నాకు 2017కే ఇనాగ్రేట్ చేస్తాను. ఇక్కడ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో నడ్డా గారు, వెంకయ్యనాయుడు గారు చేయబట్టి అన్ని 1620 కోట్లతో ప్రాజెక్ట్ ఓపెన్ చేసి అన్ని పనులు చేసేసాం ఒక్కటి తప్ప. అన్ని స్టేట్ గవర్నమెంట్ చాలా ఉన్నాయి, బయట తెలదు. హై టెన్షన్ లైన్లు ఉన్నాయి తీసేసాం, కాంపౌండ్ వాళ్ళు కట్టించాం, ఫారెస్ట్ ల్యాండ్ కొందుంటే దాన్ని ఎలినేట్ చేసి దీనికే చేసాం. అలా అన్నీ చేసి ఒకటి శాంక్షన్ చేసి కంప్లీట్ చేయలే. ఒకటే డెడికేటెడ్ వాటర్ సప్లై ఫ్రమ్ కృష్ణా టు ఓన్లీ ఎయిమ్స్కి, అది ఇవాళకి అవలా. 5 ఏళ్ళు ఆ ఒక్క పని తప్ప అన్నీ అయిపోయినప్పుడు అది ఇప్పటికీ అవలా. అలాగే నేను అడిగితే జిల్లాకు 1 13 అంటే కాదు, మాకు పెద్ద ఏరియాలో జిల్లాలంటే నడ్డా గారు ఇంకో 28 డయాలసిస్ సెంటర్లు ఇచ్చారు. నేను 26 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో పీపీఏలో మోడ్లో తీసుకొచ్చాను. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే దానికి వాళ్ళ గైడ్ లైన్స్ యాడ్6 పెట్టి అది జరగకపోతే వాళ్ళకి పేమెంట్ అయిపోయింది. ఆ 26లో 16 సూపర్ సక్సెస్ అని, ఒక 5 యావరేజ్గా ఉన్నాయి, ఇంకొక 5 అనుకున్నంత బాగా జరగలేదు. అంటే మనం అన్ని హాస్పిటల్స్ ఒకసారి చూస్తే మొత్తం ఆల్ సిహెచ్సిస్, ఏరియా హాస్పిటల్స్, మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ అన్నీ మొత్తం అన్ని హాస్పిటళ్ళు నేను మాకు ఆరోగ్యశ్రీ ద్వారా రివాల్వింగ్ ఫండ్ ఉంటుంది, ఆ ఫండ్ ద్వారా నేను మొత్తం హాస్పిటల్ ఫేస్ లిఫ్ట్. అంటే హాస్పిటల్కి వెళ్తే అమ్మో లేని జబ్బులు వస్తే అనే పరిస్థితి ఉండేది. అంతకుముందు బెజవాడ హాస్పిటల్కి వెళ్ళాలని ఇంతలోపు నీళ్ళల్లో వెళ్ళేది. మొత్తం అన్ని హాస్పిటల్స్కి ఫ్లోరింగ్ అన్నీ చేసుకెళ్ళగా నాకు నా మోకాల ఆపరేషనే నేను గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకునే స్థాయికి ఆ గుంటూరు హాస్పిటల్ తీసుకెళ్ళాం. అందుకని చాలా సంతృప్తిగా ఉంది. భారతీయ జనతా పార్టీతోని విభేదాలతోని చంద్రబాబు నాయుడు గారు బయటికి రావటంతోనే ఇప్పుడు ఏపీకి సంబంధించి అభివృద్ధి కొంత కుంటుపడింది అని మీరు భావిస్తున్నారా? ఆ రోజు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీతో విభేదించారు. ఆయన రీజన్స్ ఆయనకు ఉన్నాయి, కానీ దానివల్ల రాష్ట్రానికి ఎనలేని నష్టం జరిగింది. మళ్ళా భారతీయ జనతా పార్టీ మళ్ళీ మేము కంటెస్ట్ చేస్తున్నాం, మళ్ళా కలిశారు. చంద్రబాబు నాయుడు గారు పార్టీ మళ్ళీ అధికారంలోకి అందరూ కలిసి ఎన్డీఏ అధికారంలోకి వచ్చేది. కానీ రాష్ట్రానికి జరిగిన నష్టం మాత్రం పూడ్చలేని నష్టం. ఏ కారణాల వల్ల ఎలా జరిగినా దాంట్లో నిజంగా రాష్ట్ర ఒక పౌరుడిగా ఆలోచిస్తే ఈ డెవలప్మెంట్స్ అన్నీ కలిపి జగన్ తన అడ్వాంటేజ్కి వాడుకున్నాడు. అన్ని అసలు స్పెషల్ స్టేటస్ అని దాన్ని హైప్ చేసి ఎలక్షన్లో స్పెషల్ స్టేటస్ అనేది ఇష్యూయే లేదు, జరగల లాస్ట్ ఎలక్షన్. అలా జగన్ రాజకీయంగా ఆ రకంగా తన కుయుక్తులతో రాష్ట్రానికి బాగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి అధికారం 3 కారణాలు. ఒకటి డబ్బు సంపాదన,
సంపాదించుకుంటున్నారు. అంటే ఎక్కడో రాజకీయ పార్టీలు ఫండ్స్ ఉంటే చేస్తారు, ఎవరో తెలవదు ఎక్కడ చేస్తారు. వీళ్ళు కామన్ వాళ్ళు వాడే మందు మీద, ఇసుక మీద ఇట్లాంటి అట్లు కనపడతా ల్యాండ్ గ్రాబింగ్లు ఇట్లాంటివి. రెండోది కక్ష సాధిస్తాం, అందరి మీద కేసు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, కొల్లు రవీంద్రని, అచ్చెన్నాయుడిని, అందరినీ ఎవరైనా చూడకుండా. మూడోది అన్నిటికన్నా ప్రజలు నోటీస్ అయింది ఏంటంటే ఆయనకి రాజకీయాలు, ఆయన మీద ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికి 2019 ముందు ప్రతి శుక్రవారం సిబిఐకి వెళ్ళాడు. 4 ఏళ్ల 11 నెలలు అంటే లాస్ట్ ఆల్మోస్ట్ 5 years నుంచి ఒక్కసారి సిబిఐ మెట్లు కూడా ఎక్కలేదు. అంటే అధికారంలో ఉంటే ఎక్కక్కర్లేదు, మళ్ళీ అధికారం ఆయన కేసు నుంచి తప్పించుకోవడానికి కావాలి. మీ రాజకీయ గురువు వెంకయ్యనాయుడు గారి ఆశీస్సులు ప్రస్తుతం మీరు పోటీ చేస్తున్న నేపథ్యంలో ఏ విధంగా ఉన్నాయి? ఆయన వెంకయ్యనాయుడు గారు ఇవాళ రాజకీయాల్లో లేరు ఆయన, కానీ ఆయన ఉపరాష్ట్రపతిగా కానీ అంతకుముందు మా కేంద్ర మంత్రిగా కానీ ఆంధ్రప్రదేశ్కి చేసినంత సహాయం నాకు తెలిసి ఎవరూ చేయలే. అన్ని విషయాలు ఆంధ్రప్రదేశ్కి ఏది కావాలన్నా ఢిల్లీలో ఒక పెద్ద దిగ్గా చేశారు. ఇవాళ ఆయన రాజకీయాల్లో లేరు. అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటే బాగుండేది వెంకయ్యనాయుడు గారు మీరు ఫీల్ అవ్వలేదు? అది పెద్దల నిర్ణయం, దాన్ని మనం ఉంటే బాగుండేది అనేది ఉంటే దాని గురించి నేను ఏమి, ఆయన రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి చేశారు. ఆ స్థాయిలో ఆయన ఇక మళ్ళా రాజకీయాలు మాట్లాడటానికి, రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవటానికి కూడా ఇప్పుడు ఇష్టపడతారు. సార్, భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి చేసిన అభివృద్ధి పనులు చెప్పుకోవడంలో వైఫల్యం చెందిందని మీరు భావిస్తున్నారా? 2014 నుంచి 2018 దాకా భారతదేశ చరిత్రలో ఒక కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడా చేయనంత ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ చేశారు. రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టిన 10లోనూ 8 స్టార్ట్ చేశారు. ఎక్కడా లేదు. ల్యాండ్ అలాట్మెంట్ చేసి ఢిల్లీ వాళ్ళు వచ్చి, ఆ కేంద్ర మంత్రులు వచ్చి ఇనాగ్రేట్ చేశారు. అలాగే ప్రతి విషయంలోనూ అడగని రీఆర్గనైజేషన్ యాక్ట్లో లేని బోర్డు చేశారు. అనంతపూర్లో కొత్తగా స్టార్ట్ చేసిన ఈ కానీ కమర్షియల్ ట్యాక్స్ అట్లే కానీ, ఫైనాన్స్ మినిస్టర్ స్టార్ట్ చేసినవి కానీ, అలాగే ఈ విజయవాడ దగ్గర కానీ, లేకపోతే అక్కడ నైట్ విజన్ బందర్ దగ్గర పెట్టి ఏమీ రీఆర్గనైజేషన్ లేవు. అన్నీ చేశారు. చేసి డెఫినెట్గా చెప్పుకోవటంలో అయ్యారు. అంటే తప్పుడు ప్రచారాలు ఎక్కువగా పడుతున్నాయి, అభివృద్ధి తక్కువగా చూపించడానికి కష్టంగా మారింది. ఇక్కడ కొంత జగన్మోహన్ రెడ్డి కూడా ఈ జరుగుతున్న భారతీయ జనతా పార్టీ మీద ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి చేసేయన్నీ యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆయన వెళ్ళాలి, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వాలి. చీఫ్ మినిస్టర్కి అది అఫీషియల్ బిజినెస్, స్టేట్ వర్సెస్ సెంటర్. దాన్ని స్వార్థానికి వాడుకుని ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి అరెస్టు కూడా దాంట్లో ఏదో భారతీయ జనతా పార్టీ పాత్ర ఉన్నట్టు సృష్టించారు. నాకేం తెలియదు, వాళ్ళు తీసుకెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ ఏదో పిలిచారన్నారు. నరేంద్ర మోడీ గారు ఆయన ప్రిస్టేజియస్గా తలపెట్టిన G20 స్టార్ట్ అయ్యే ముందు కొన్ని గంటల ముందు అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి ఆయన జీవితంలో పెద్ద తప్పు చేశారు. దేశానికి ఒక ప్రతిష్టాత్మకమైన సదస్సును తీసుకొస్తే ఆ టైంలో చంద్రబాబును అరెస్ట్ చేసి తన పాత్ర లేదని, అదేదో సెంట్రల్ గవర్నమెంట్ చేసిందని చేయాలని చేశారు. డెఫినెట్గా ఆ టైంలో మీడియా అసలు G20 జరిగిన సంగతి ఈ సౌత్ ఇండియాలో అస్సలు తెలవదు. నార్త్ ఇండియాలో కూడా ఈ చంద్రబాబు అరెస్టు డామినేట్ చేసేది. చాలా తప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు ఇద్దరు నేతల్ని గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? నరేంద్ర మోడీ గారు దేశానికి 70 ఏళ్ళ నుంచి కలలు కన్నా, అంటే పూర్వం జనసంఘ వాళ్ళ దగ్గర నుంచి కలలు కానీ మనం చూస్తామా లేదా, 370 ఆర్టికల్ కానీ, అయోధ్య రామ జన్మభూమి కానీ, ఇలా బోల్డ్ సమస్యలు కానీ పరిష్కారం తీసుకొని వాళ్ళ ప్రపంచ దేశాల్లో భారతదేశం ఏ స్థాయికి 13వ స్థానం నుంచి 5వ స్థానానికి వచ్చింది. ఇంకొక 5-6 ఏళ్ళలో 3వ స్థానానికి వస్తుంది. నరేంద్ర మోడీ గారు చిత్తశుద్ధితో ఇన్నేళ్ళు చేశారు, 10 ఏళ్ళు. ఎక్కడన్నా ఒక్క స్కామ్ వచ్చిందా, ఒక తప్పు ఆరోపణ వచ్చిందా? పార్టీని అలాగే వ్యక్తిగతంగా కూడా ఎవ్వరు ఏలెత్తి చూపడానికి వీల్లేనంత ఇదిగా ఆయన చేస్తున్నారు. అందుకని ఆయన ఆ డెవలప్మెంట్లో
భారతదేశం ఈ స్థాయికి తీసుకొస్తంలో నరేంద్ర మోడీ గారి పాత్ర చాలా చాలా ఎక్కువ. రాబోయే 5 ఏళ్లలో ఇంకా ఎక్కువ ఉంటుంది. 2014 తర్వాత మరోసారి అదే కూటమి రిపీట్ అవుతుంది, ఎన్నికల్లో పోటీ చేస్తుంది. అయితే ఈసారి జనసేన కూడా కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలోని ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమంటే మీరేం మాట్లాడతారు? అంటే మీరు ఇందాక చంద్రబాబు నాయుడు గారి నిజస్వరూపం ఏంటి అనేది మొన్న ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆయనకి ఇంప్రెషన్ నిజస్వరూపం కదా అని మీద ప్రజలకు ఉన్న ఇంప్రెషన్ ఏంటో అరెస్ట్ చేసినప్పుడు 103 దేశాల్లోనూ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ధర్నాలు జరిగినాయి. అంటే అంతమంది ఆ లైఫ్ అలా అవుతానికి ఆయన కారణం. ఇది విజనరీ డెవలప్మెంట్. ఆయన పొలిటీషియన్ కాదు, ఆయన పొలిటీషియన్ కాకుండా డెవలప్ చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి కుటుంబాలని పైకి తీసుకోవాలని చేశారు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఏంటి 14 ఏళ్ళు చేసిన ముఖ్యమంత్రికి గతి అయితే మనకేంటని అందరూ, ఒక్క తెలుగుదేశం కాదు రాష్ట్రంలో ప్రజలందరూ ఇంకా ఎవడు కాపాడలేడు ఈ రాష్ట్రాన్ని అన్నప్పుడు నేనున్నాను అని పవన్ కళ్యాణ్ వెళ్తాం ఫస్ట్. సెకండ్, ఇవాళ పొత్తులు భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశానికి గ్యాప్ తగ్గించి పొత్తులకి ఆయన తగ్గి ఈ గ్యాప్ తగ్గించి పొత్తు సాధ్యం పవన్ కళ్యాణ్ గారి వల్లనే సాధ్యమైంది. నేను ఇక్కడ నుంచున్నానంటే కారణం కూడా భారతీయ జనతా పార్టీ పొత్తు లేకపోతే నేను నుంచున్నామని కదా. నేను క్లియర్గా చెప్పేశాను, పొత్తు ఉంటే నాకు భారతీయ జనతా పార్టీ అవకాశం ఇస్తే నుంచుంటాను. అలాగే పొత్తు ఇచ్చా ఆయన వల్లనే నేను ఇక్కడ నుంచున్నాను. నిజంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్ర దీంట్లో రియల్ లైఫ్ హీరో, సినిమా హీరో అందరూ చాలా మంచి గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు రియల్ లైఫ్లో వాళ్ళ ఎవరి రోల్ వాళ్ళకు ఉంది మంచి చేస్తాను. చిరంజీవి గారు ఆయన చేయగలిగింది ఆయన చేశారు. ఆయన ఎక్కడ కాంట్రవర్సీలో ఉన్న చిరంజీవి గారు అట్లాంటి పెద్ద మనిషిని కూడా ఇంటికి పిలిచి అవమానం చేశాడు. ఆయన ఇంట్లో ఆయన్ని రిక్వెస్ట్ చేస్తానని ఆయన వీడియో తీసి బయటికి రిలీజ్ చేసి అంత మంచి వ్యక్తిని మంచితనాన్ని అంటే చెడుగా ఎక్స్ప్లాయిట్ చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. అంతా ఎప్పుడు రావట్లేదు నా దగ్గరికి, వీళ్ళు రారు ఏంటి, మహేష్ బాబు అలాగే ప్రభాసు రాజమౌళి వీళ్ళందరూ దే ఆర్ ఆల్ లెజెండరీస్. అట్లాంటి వాళ్ళు నా దగ్గర రారు, ఎందుకు రారని వాళ్ళని చిరంజీవి గారి ద్వారా రప్పించుకుని చిరంజీవి గారి ద్వారా నాకు అది తలుచుకుంటే బాధ అనిపిస్తుంది. అంటే వెళ్ళినప్పుడు చిరంజీవి గారు వైఫ్ వెళ్తే ఇంటి బయటకు వచ్చి భార్యాభర్తలు రిసీవ్ చేసుకున్నారు. న్యాచురల్లీ రెండోసారి అలాగే ఉంటుంది అనుకుంటారు. వీళ్ళని తీసుకెళ్తే వాళ్ళు గేట్ దగ్గర దిగి రండి, అసలు ఆయన కలవరు ఎవరో కలుస్తారన్నారు. బాగోదని అడిగితే అప్పుడు వచ్చి చెప్తా ఉంటే వింటా ఉండి అది వీడియో ఆయన ఆఫీసులో ఆయన రూమ్లో జరిగింది, బయటకు ఎలా వచ్చింది ఆయన సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. చిరంజీవి గారు రిక్వెస్ట్ చేస్తాను, ఎంత ఆయన ఎవరితో మాట్లాడినా చాలా పొలైట్గా హంబుల్గా ఉంటారు. నేనేమి మెగాస్టార్ నన్ను ఎక్కడ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఎక్కడ చూపించదు. ఆయన చాలా ఒబ్లైజింగ్గా చాలా పొలైట్గా ఉంటారు. దాన్ని చేసి ఎక్స్ప్లాయిట్ చేశాడు. ఆలోచిస్తేనే అసహ్యం. మనుషులు ఇంత ఇంకా వ్యక్తిగత విమర్శలు ఒక రకంగా ఉండేది ఒకప్పుడు రాజకీయాలు, ప్రస్తుతం ఇంట్లో వాళ్ళని కూడా తీసుకొచ్చి మరి విమర్శలు చేస్తున్నారు. దాని గురించి దీనికి కారణం అప్పుడప్పుడు తప్పులు చేస్తూ ఉంటారు, రాజకీయాల్లో జరుగుతూ ఉంటాయి తప్పులు, కానీ జుగుప్సాకర సిచ్యువేషన్ ఉంది. నాయకుడు అన్నాడు ఖండిస్తే రెండో వాడు చేయడు. ఇప్పుడు సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే నువ్వు అతన్ని బయటికి రిలీజ్ అయ్యి వస్తావంటే పెద్ద హడావిడి చేసేసి పార్టీ అంతా తర్వాత అయిన తర్వాత కూడా తీసుకొచ్చి పక్కన కూర్చోవడం, వాట్ ఈస్ ద మెసేజ్? అలాగే ముఖ్యమంత్రి గారిని తిడితే ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టినట్లకి మంత్రి పదవులు ఇస్తాం, తిట్టకపోతే వాళ్ళని పక్కన పెడతాం. ఇవన్నీ మీరు అందుకని ఓహో ఆయనకి ఇష్టంగా ఉంటుందని వీళ్ళందరూ దిగజారి మాట్లాడుతున్నారు. వాళ్ళని చూసి వీళ్ళు ఇంకోళ్ళు మాట్లాడుతున్నారు. రాజకీయాలు ఇలా దిగజారిపోవడానికి పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు. 25 ఏళ్ల వెనక్కి వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ప్రస్తుతం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఈ 5 ఏళ్లలోని అభివృద్ధి సాధ్యమంటారా? డెఫినెట్గా. ఎందుకంటే దానికి చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలుస్తున్న ముఖ్య కారణం అసలు ఖాళీ ఖజానా అప్పచెబుతున్నారు. ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ సహకారం లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం సాధ్యం కాదు. అందుకని చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో బీజేపీ సహకారం లేకపోతే చేయలేమనే ఉద్దేశంతో బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నారు. తప్పకుండా ఆయన చేయగలరు. బీజేపీ పూర్తిగా సహకరిస్తుంది. ఇంకా
ఇక కైకలూరు విషయానికి వస్తే కైకలూరులో ప్రధానంగా కొల్లేరు అభివృద్ధికి సంబంధించి మీరు ఏం చేశారంటే? కైకలూరు కొల్లేరుకి ఉన్న వీళ్ళందరూ చూపించే అన్ని టెంపరీగా అనాథరైజ్డ్గా చెరువులు తవ్విస్తున్నారు. ఒక పార్టీ తవ్విస్తే ఇంకొక పార్టీ దాన్ని కొట్టేయాలంటుంది, ఒకళ్ళు తవ్విస్తే ఇంకోళ్ళు కొట్టేయాలంటుంది. దానికి శాశ్వత పరిష్కారం 5 నుంచి 3కి తగ్గిస్తే 31,000 ఎకరాలు బయటపడుతుంది. అది కొంత జిరాయితీలు 14,000 జిరాయితీలు సొంత భూములు ఉన్నాయి, 17,000 ఎకరాలు గవర్నమెంట్ భూమి. కొల్లేట్లో ఉన్న అక్కడ నివసిస్తున్న ప్రజలకి మనం పట్టాలుగా ఇస్తే వాళ్ళు చెరువులు తప్పుకుంటారు. 3వ కాంటూరు లోపల దాదాపు 47,000 ఎకరాలు ఉంది. దాంట్లో పిట్టలకి అన్నిటికీ చేయొచ్చు. శాశ్వత పరిష్కారం అంటే అది కానీ ఇంక వేరే కాదు. దాంట్లో 80% 2019 కంప్లీట్ అయింది. ఓన్లీ అన్ని సెంటరు స్టేటు మాట్లాడుకుని ఇక్కడి నుంచి అసెంబ్లీలో తీర్మానం పంపి అక్కడ కమిటీ రికమెండ్ చేసి కేంద్రంలో ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ యాక్సెప్ట్ చేసి మనకి రీడిఫైన్ ద బార్డర్స్ ఆఫ్ కొల్లేరు 5 నుంచి 3 తవ్వి చేయవలసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ఇది సర్వే డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి 3వ కాంటూర్ ఎక్కడ దాకా బౌండరీస్ ఫిక్స్ చేసి పంపిస్తే ఒక్క 2-3 నెలల్లో కేంద్రం దాన్ని చేసి సుప్రీంకోర్టు అనుమతి కూడా తీసుకుని చేస్తానికి సిద్ధంగా ఉంది. ఈ 5 ఏళ్ల నుంచి ఒక్క ఎంపీ కానీ ఒక్క ఎమ్మెల్యే కానీ కొల్లేరుకు శాశ్వత పరిష్కారం గురించి ఆలోచించాల. ఏదో వాళ్ళు చెప్పేది వాళ్ళకేంటి లాభం మాకేంటి లాభం అని అనాథరైజ్డ్గా తవ్విస్తున్న తప్ప అది ఎప్పటికీ శాశ్వత పరిష్కారం. ఎప్పుడు కొల్లేరు ప్రజలు అందరికీ భయపడతా బానిస బతుకులే బతకాలి. దాని నుంచి బయటికి రావాలి, వాళ్ళు స్వేచ్ఛా జీవులుగా ఉంటే దానికి శాశ్వత పరిష్కారం కావాలి. అంటే కొల్లేరు రాజకీయ నాయకులకు అవినీతి అడ్డాగా ఎందుకు మారిందంటారు? రాజకీయ నాయకులకి అది గవర్నమెంట్ భూమి, చేసేది అనైతికం, అందుకని అడ్డాగా మారింది. దాన్ని లీగలైజ్ చేసి దాన్ని పట్టాలు ఇచ్చేస్తే ఇంకెవరు రాజకీయ నాయకులు అక్కడికి వెళ్తే వాళ్ళ ఇష్టం. నా భూమి మిగిలినదంతో వాళ్ళదే అంతే. గవర్నమెంట్ వాళ్ళకి భూములు ఇచ్చేస్తే ఇబ్బంది లేదు. వాళ్ళు తరతరాలుగా అక్కడే నివసిస్తున్నారు, అది వాళ్ళ హక్కు కూడా. అంటే మీరు శాశ్వత పరిష్కారాన్ని చూపించగలరా? తప్పకుండా చూపించగలరు. నా 3 ఎజెండాలు క్లియర్. చిన్న చిన్న రోడ్లు, బిల్డింగ్లు, డెవలప్మెంట్ పనులు అవి మామూలుగా ఏ ఎమ్మెల్యే ఎవరైనా చేయగలరు. ఈ ఎమ్మెల్యే అది కూడా చేయలేకపోయారు. ఎక్కడన్నా వంతెనలు పడిపోతే వాళ్ళ కొత్త వంతెన వేసేయలేదు, తూములు పెట్టి మట్టి వేసేది. నేను శాశ్వత పరిష్కారం చూపిస్తానికి 3 ఎజెండాలు. ఒకటి, చేపల పరిశ్రమ చాలా సంక్షోభంలో ఉంది. దానికి ఒకటి ప్రభుత్వం చేయవలసింది, ఇలా జగన్మోహన్ రెడ్డి జే ట్యాక్స్ వేయకూడదు, నీళ్లు ఇవ్వాలి. 3, కరెంటు తక్కువ ధరకిస్తే మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎక్స్పోర్ట్స్ 64,000 కోట్లు. దాని మీద వచ్చే ఫీడ్స్ మీద కానీ షింప్ ఎక్స్పోర్ట్స్లో కానీ ఎన్నిట్లో వచ్చే రెవెన్యూ చాలా ఎక్కువ. వాళ్ళు ఇవ్వాల్సింది ఒక్క కరెంట్ ఇస్తే చాలు, మిగిలిన రైతులు బంగారం చేయగలరు. వాళ్ళ కరెంటు చాలా ఎక్కువ, 3 రెట్లు చేశారు. చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. హయాంలో దానికి సబ్సిడీ ఇచ్చినట్టు బాగా. కరెంటు ఇవాళ ఈ నియోజకవర్గంలో ఎందుకు ఇంత పాజిటివ్గా ఉందంటే, నేను చేపల చెరువులు తవ్వుకోవడానికి ఎవ్రీ మంత్ పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. వీళ్ళు పర్మిషన్లు ఎవరు, పర్మిషన్ ఇస్తే ఏం పర్మిషన్ ఇస్తారంటే అందులో మట్టి వాళ్ళకి వెళ్తే వాళ్ళు తవ్వుకోవచ్చు. అది అనాథరైజ్. రేపు అది పెద్ద ఇష్యూ అవుతుంది. మైనింగ్ లేదు, ఏమీ లేదు, చేపల చెరువు పర్మిషన్ లేకుండా తవ్వేశారు. ఓన్లీ పర్మిషన్ ఎమ్మెల్యే గారు ఇస్తారు, ఆ మట్టి ఆయనకి ఇచ్చేయాలి ఫస్ట్. 2, రిపేర్ చేసుకోవాలంటే ఎవరిని అడగకుండా ఏ రైతు ఎప్పుడు కావాలంటే అది చేసుకోవచ్చు అని జీవో తెచ్చా. ఇప్పుడు రిపేర్ చేసుకోవాలంటే మళ్ళీ రెవెన్యూ పర్మిషన్ కావాలి, రెవెన్యూ అంటే మళ్ళీ ఎమ్మెల్యే గారి పర్మిషన్ కావాలి. 3, నేను ఒక 60 కోట్లతో అంటే 33 కోట్లతో 133 kV సబ్స్టేషన్ చివరికోటలో 2 పెట్టించాను. దాని తర్వాత 4 సబ్స్టేషన్లు, ఒకటి 7-8 కోట్లతో నేను 4 మండలాలు 4 పెట్టాను. 1600 ట్రాన్స్ఫార్మర్లు, వాల్యూ 100 crores ఉచితంగా ఇచ్చాం. వీళ్ళు ఇప్పుడు ఆ ట్రాన్స్ఫార్మర్ ఒకటి ఏంటి 7 లక్షలు అవుతుంది. అందుకని కరెంటు అలా 175 నేను ఛాలెంజ్ చేయగలను. 175 నియోజకవర్గాల్లో కరెంటు పవర్ సెక్టర్లో కైకలూరులో జరిగినంత అభివృద్ధి ఎక్కడ రాష్ట్రంలో జరగదు. డెఫినెట్గా అవన్నీ రైతులు ఇప్పుడు గుర్తిస్తున్నారు. నేను చేసినప్పుడు మంచి పని అనుకున్నారు, కానీ ఇవాళ వీళ్ళు పెట్టే బాధలు చూసి అయ్యో ఆయన అలా చేశారే. ఎత్తిపోతల పథకం 20,000 ఎకరాలకి కొండంగిలో ఎత్తిపోతల పథకం పెట్టి దాంట్లో ఇలా పాత్ర ఏమీ లేదు. కొల్లేటికోట బ్రిడ్జి
కానీ పిల్లర్స్ 2018లో వేయబట్టి ఒక సమ్మరే పనిచేసి మనం పిల్లర్స్ 2/3 వేసాం. 1/3 వాళ్ళు పిల్లర్స్ వేసి పైన కడతానికి 5 ఏళ్ళు పట్టింది వాళ్ళు. కానీ కడతం కన్నా పర్మిషన్ ఢిల్లీ వెళ్ళి తీసుకొస్తాం అయితే వీళ్ళు ఎవరికి సాధ్యమయ్యేది కాదు. ఢిల్లీలో పెద్దలు వెంకయ్యనాయుడు గారి ఆఫీస్కి నేను ఇక్కడి నుంచి మనుషుల్ని ఫారెస్ట్ వాళ్ళని R&B డిపార్ట్మెంట్ పంపిస్తే వాళ్ళు వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చారు. అందుకని ఒకటి కాదు, కైకలూరు హాస్పిటల్ చూస్తే తెలుస్తుంది. ఒక హాస్పిటల్ కట్టించా, నేను డాక్టర్ని వేశాను. హాస్పిటల్ని డాక్టర్ని వేస్తాం కాదు, పేదవాడికి అక్కడ మంచి వైద్యం జరిగితే ఇప్పుడు అది జరగట్లా. పైగా నేను అక్కడ సమాజ సేవలో ఉండే ఉదయ్ శంకర్ అన్నయ్య నేను చైర్మన్ చేశాను. ఇక్కడ ఎమ్మెల్యే గారు వాళ్ళ అబ్బాయే చైర్మన్ దానికి. అసలు ఇక ఇలా కుటుంబ పాలన నేను ఎక్కడా చూడలేదు. ఇంకో అంశం, ఇక్కడ త్రాగునీటికి సంబంధించి ప్రజలు కొంత ఇబ్బంది పడుతున్నారు. 3 ఎజెండాల్లో నేను మొదటిది ఫస్ట్ చేపల చెరువులు లాభదాయకంగా తీసుకొస్తాం. 2 ఎక్కడ చూసినా నీళ్లు తాగుతానికి నీళ్ళు లేవు. దాని కింద నేను రాష్ట్రంలో కూడా ఖాళీ ఖజానా ఇవాళ చాలా ఇబ్బందులు. కానీ కేంద్రంలో జలజీవన్ మిషన్ అని నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేసింది, చాలా ఎక్కువ ఫండింగ్ ఉంది. దాన్ని రాష్ట్రంలో హయ్యెస్ట్ నిధులు కైకలూరు తీసుకొచ్చి జలజీవన్ మిషన్లో అందరికీ మంచినీళ్ళు ఇస్తానికి ఎంత మ్యాక్సిమం వీలైతే అంత నా వంతు ప్రయత్నం చేస్తాను. 3వది కొల్లేరుకి శాశ్వత పరిష్కారం. ఈ 3 ఈ టర్మ్లో నేను పెట్టుకున్న మెయిన్ ఎజెండా. ఇంకేమైనా సమస్యలు మీరు గుర్తించ జరిగింది? ప్రస్తుతం ప్రచారం కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి ఇవాళ నేను కాదు, వాళ్ళు సమాధానం చెప్పాలి. ఒక దళిత మహిళ కైకలూరు సర్పంచ్గా ఉన్నారు. వాళ్ళ పార్టీ ఆమెను పనిచేయనివ్వకుండా ఎమ్మెల్యే గారు వాళ్ళ కొడుకులే పెత్తనం చేస్తూ ఉంటే ఆమె విసిగి వేసారి జాయిన్ అయింది. ఇంకొక 3 జడ్పీటీసీలు, 3 మహిళలు, ఒకళ్ళు కురెళ్ళ బేబీ ఎస్సీ, ఆమె వీళ్ళ ఇంకొక ఆమె ముంగర విజయ నిర్మల గారు మండవల్లి మండలం, 3 బొర్రా సత్యవతి గారు యాదవాస్, 3 మహిళలు, 3 బీసీలు ఎస్సీలు. ఎందుకు పార్టీని వదిలేసి అధికారికంగా పదవుల్లో ఉన్న వాళ్ళు వచ్చారో వాళ్ళకి తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఎవరికి గౌరవం లేదు ఆ కుటుంబానికి తప్ప. వీళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఒక హెడ్ కానిస్టేబుల్కి ఒక ఎస్ఐకి కూడా చెప్పుకునే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా వెళ్తే ఒకసారి వినయ్ గారితో ఫోన్ చేసుకోమంటారు. ఇంక వీళ్ళు ఎందుకున్నట్టు ఆ పదవులు? విలువ లేకుండా, గౌరవం లేకుండా, విధులు లేకుండా, నిధులు లేకుండా ఎందుకు ఉండాలి? వలసలు చూస్తుంటే పూర్తి స్థాయిలో స్థానికంగా ఉన్న వైసీపీ కేడర్ని ఖాళీ చేయించేటట్టున్నారు. నేను ఖాళీ చేయట్లా. నాకు నిజంగా అదృష్టం, వీళ్ళెవరిని నేనెళ్ళి అడిగితే కాదు, వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మేము జాయిన్ అవుతామండి, ఈ దుర్మార్గం ఆపాలి పోవాలని వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ సొంత మనుషులు, వాళ్ళు నుంచోబెట్టి గెలిపించిన వాళ్ళకి సహకారం చేయకుండా వీళ్ళు నష్టపెట్టి ఆర్థికంగా ఇవాళ వీళ్ళు చేస్తున్న పనులు నచ్చక వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇంకా మరో అంశము, 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి మీరు ప్రాధాన్యం వచ్చిస్తున్నారు. జనసేన, టీడీపీ నుంచి కూడా ఓట్ షేరింగ్ అనేది కూడా ఎన్నికల టైంలో చాలా కీలకం. దీనికి సంబంధించి ఎంతవరకు ఫోకస్ పెట్టారు? 100% నా నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఓటు ట్రాన్స్ఫర్ అయినట్టు మిగిలిన వాళ్ళు ఎవరు నియోజకవర్గాలు అవ్వదు. ఎందుకంటే నేను మంత్రిగా ఉండగా అన్ని గౌరవాలు ఇచ్చాను. తర్వాత ఎప్పుడు టీడీపీ నాయకులకి ఎప్పుడు అన్ని గౌరవాలు ఇచ్చాను. తర్వాత కూడా వాళ్ళకి ఏమైనా సమస్య వస్తే నా దగ్గరికి వచ్చేసా. నేను ఏ సమస్య అయినా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా అయితే అది నేను చెప్పినది జరుగుతుందని నేను అనుకోలేదు. సీఎం గారికి అగెనెస్ట్గా కాకుండా వాళ్ళకి సంబంధం లేకుండా ఉన్న సమస్యలు ఏ స్థాయిలోనూ అధికారులతో మాట్లాడి నేను సమస్యలు పరిష్కరించాను. అందుకని వాళ్ళకి ఒక నమ్మకం. అలాగే జనసేన చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి నాకు కుటుంబ పరంగా ఉన్న స్నేహంతో చాలా ఇష్టంగా ఉంటారు. కాబట్టి జనసేన నాయకులు అందరూ, ఇక్కడ ఉన్న జనసేన నాయకులు అందరూ నాతో చాలా సత్సంబంధాలు ఉన్నాయి. మైనార్టీలకు సంబంధించి మంత్రి పెద్దిరెడ్డి కొన్ని విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రధానంగా ఎన్డీఏ ప్రభుత్వం వస్తే 4% రిజర్వేషన్ తీసివేస్తుంది. ఇందుకు సంబంధించి ఒక వీడియోను కూడా పురంధేశ్వరి గారిది వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. అది ఆమె ఖండించింది. అది అబద్ధపు వీడియో. నాకు కైకలూరులో ఉన్న మైనారిటీస్ నిజంగా నేను ఒక
షరీఫ్ గారు వచ్చి వాళ్ళు పెట్టి ఇఫ్తార్ విందు ఖైదీన్లో 2200 మంది, కైకులూరులో 3000 మంది ఇఫ్తార్ విందు షరీఫ్ గారిని నన్ను అతిథులుగా పిలిచారు. అంతమంది వచ్చారు. అంటే అంతమంది వస్తామంటే నాకు అన్నిటికన్నా సంతోషం ఏంటంటే రంజాన్ రోజు ఉదయం 8:15 ఆ ప్రాంతాల్లో అందరూ కైకులూరులో ఉన్న 99% మగవాళ్ళందరూ అక్కడికి ప్రార్థనకు వస్తారు. ఆ ప్రార్థన అయిపోయిన ఆ టైంలో ఆయన అంతా ఉర్దూలో చెప్తా ఉంటే నాకు అల్లా అనేది తప్ప ఇంక మిగిలిన ఏం అర్థం కాలే. అప్పుడు నా పేరు కామినేని శ్రీనిబాబు అని, తర్వాత డిఎన్ఆర్ అన్నారు. ఏం చెప్పారో తెలియదు. అందరినీ ఏం చెప్పారని అడిగితే అందరూ చెప్పింది ఏంటంటే, ఇవాళ ఎలక్షన్లు వస్తాయి, మీరెవ్వరూ ఏ పార్టీ అని చూడొద్దు, ఏ వ్యక్తి మంచివాడు, ఏ వ్యక్తి సమాజానికి ఉపయోగపడతాడు అనుకుంటే ఆ వ్యక్తిని ఎన్నుకోమని చెప్పారు. చాలు, అంత ఫెయిర్గా. అందుకని వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు నన్ను రిసీవ్ చేసిన విధానం కూడా చాలా చాలా ఉంది. అందుకని అది ఒక మత పెద్ద వస్తువు నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంకా రాష్ట్రానికి సంబంధించి ఇంకేనా అంశాల మీద, అంటే ప్రధానంగా చాలా చోట్ల రాజధానిగా సంబంధించి లేని పరిస్థితి ఏపీలో కనబడుతుంది. అసలు చెప్పుకుంటే ఎంతసేపు అయినా కరప్షన్ అయి తీసేసి అమరావతి లేదు, పిల్లలకు ఉద్యోగాలు లేవు. కానీ అమరావతి వెళ్ళలేదు. కానీ ఈయన గెస్ట్ హౌస్కి 500 కోట్లతో కట్టుకున్నాడు ప్రజల డబ్బుతో. పోలవరం లేదు, రాబోయే రోజుల్లో తాగుతానికి కూడా నీళ్ళు ఉండవు. అందుకని డెఫినెట్గా ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనేవాడు ఈ రాష్ట్రానికి ఏం పాపం చేసుకున్నామో ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటాడని కూడా దేశంలో ఎవరు ఊహించట్లే. ఇంత వ్యతిరేకత ప్రజా జీవితంలో 5 ఏళ్లలో ఇంత వ్యతిరేకం తెచ్చుకున్న ముఖ్యమంత్రి కూడా రికార్డు స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు. కైకలూరు నియోజకవర్గ ఓటర్లు మరోసారి కామినేని శ్రీనివాసరావు గారికి ఎందుకు ఓటేయాలంటే మీరు ఏం చెప్తారు? అంటే అభివృద్ధి చేశాను, నిజాయితీగా ఉన్నాను, ప్రజలందరితోనూ ప్రేమగా అభిమానంగా ఉన్నాను, మా కుటుంబం పాలన తీస్తారు, ఎవరిని ఇబ్బంది పెట్టలే, స్వేచ్ఛగా ఉన్నారు, అందరి నాయకులకి గౌరవం ఇచ్చా, అన్ని వ్యవస్థలు పనిచేసినాయి, పోలీసులు కానీ ఇంకోని. ఏళ్ళగా వీళ్ళు మిగిలిన డెవలప్మెంట్ వ్యవస్థలు ఏమి పట్టించుకోరు, ఓన్లీ పోలీస్, రెవెన్యూ. అందుకని నాకు ఇలా ఇంత మంచి పేరు రావటానికి కారణం మెయిన్గా దూలనాగేశ్వరరావు, వినయ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళని నేనైతేనే వీళ్ళని ఎదుర్కోగలనని అందరూ కావాలని కోరుకున్నారు. అందుకే నేను వచ్చాను. ఇది ప్రధానంగా కైకలూరు నియోజకవర్గంలోని వైసీపీ వైఫల్యాలు, అరాచకాల వల్లే తాను మరోసారి కైకలూరు నుంచి పోటీ చేయడానికి ముందుకు రావడం జరిగింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏపీలో ఏర్పాటు కాబోతుంది. అభివృద్ధి మరింతగా పెంచే దిశ కూడా కూటమి పనిచేస్తుంది. ఇంకా కైకలూరు సంబంధించి ప్రత్యేకంగా 3 అంశాలపై తాను ముందుకు వెళ్ళబోతున్నాను, ప్రజలకు అందుబాటులో ఉంటాను, కైకలూరుని మరింత అభివృద్ధి బాటలో నిలిచే దిశగా కూడా కృషి చేస్తా అంటున్నారు. భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కైకలూరులో పోటీ చేస్తున్న కామినేని శ్రీనివాసరావు.